హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దుర్గశ్రీ టాక్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. పుల్లనే విలేజ్ స్టైల్ గోంగూర కర్రీని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీనికోసం ఫ్రెష్గా ఉన్న గోంగూరని తీసుకుని కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తింటే మళ్ళీ అనేలా ఉంటుంది. దీనికోసం స్టవ్ పైన ఒక బౌల్ పెట్టుకుని అది వేడెక్కిన తర్వాత 5-6 స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. గోంగూరకి ఎక్కువ ఆయిల్ ఉంటేనే కర్రీ అనేది టేస్ట్ బాగుంటుంది. దీనిలోకి సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకోవాలి. అలాగే 10-15 పచ్చిమిర్చీలు కూడా వేసుకోవాలి. ఎక్కువ కారంగా ఉంటేనే గోంగూరకి సెట్ అవుతుంది. పచ్చిమిర్చీలు కంపల్సరీ ఎక్కువగానే యాడ్ చేసుకోవాలి. వీటిని కొద్దిగా వేగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకోవాలి. దీనిలోకి చిన్నగా తరిగిన ఒక పెద్ద టమాటాని వేసుకోవాలి. పెద్ద సైజు అయితే 1, మీడియం సైజు అయితే 2 టమాటాలని యాడ్ చేసుకోవాలి. ఇవి లైట్గా వేగిన తర్వాత దీనిలో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మరికొద్దిసేపు వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న గోంగూరని తీసుకుని కొద్దిగా వేసుకోవాలి. అంతా ఒకసారే పట్టదు. ఇది కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత మరి కొంచెం గోంగూరని తీసి ఇందులో వేయాలి. ఈ విధంగా 2-3 సార్లు కింద గోంగూరని వేసుకుని కలుపుకుంటూ ఉండాలి. ఒకసారి వేసిన వెంటనే కలిపితే మొత్తం బయటకు పడుతుంది. అది కొద్దిగా మెల్ట్ అయిన తర్వాత దాన్ని బాగా కలుపుకుంటే మొత్తం కిందకి దిగిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా వేగిపోతుంది. ఒక 2-3 నిమిషాలకి మొత్తం మగ్గిపోతుంది. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు వేగనిద్దాం. ఒకసారి బాగా కలుపుకొని ఒక చిన్న గ్లాసు వాటర్ని యాడ్ చేసుకుందాం. బాగా లేతాకైతే ఏ విధమైన వాటర్ని యాడ్ చేయక్కర్లేదు. నాది బాగా ముదురు కాకుండా లేత కాకుండా ఉన్న ఆకు కాబట్టి చిన్ని గ్లాసులు వాటర్ని యాడ్ చేసుకుంటే మనం ఎక్కడైనా కొద్దిగా ఆకు మగ్గకపోతే అది కూడా ఉడికిపోతుంది. ఈ విధంగా ఒక 5 మినిట్స్ కుక్ చేసుకునేసరికి వాటర్ అనేది డ్రై అయిపోతుంది. దీంట్లోకి 1 స్పూన్ కారం, 1.5 స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలి. 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. సాల్ట్ మరి కొంచెం యాడ్ చేసుకున్నా పర్లేదు. గోంగూరలోకి పచ్చిమిర్చి సాల్ట్ అనేది ఎక్కువే పడుతుంది. వీటన్నిటిని బాగా కలిపిన తర్వాత మనం దీన్ని ఒక స్మాషర్తో కానీ పప్పు గుత్తుతో కానీ బాగా స్మాష్ చేసుకోవాలి. ఈ విధంగా మెదుపుకున్న తర్వాత దీనిలోకి మనం కొద్దిగా తాలింపు వేసుకోవాలి. ఈ గోంగూరలో మొత్తం అంతా మిక్స్ అయ్యేలాగా బాగా స్మాష్ చేసుకుని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. దీన్ని ఇప్పుడు స్టవ్ పైన వేరొక బౌల్ పెట్టుకుని దీనిలోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు సరుకులు వేసుకోవాలి. ఈ పోపులో 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, అలాగే జీలకర్ర, ఆవాలు వీటిని యాడ్ చేసుకుని వేసుకోవాలి. ఒక 2-3 ఎండుమిర్చీలను కూడా వేసుకుని వేగనివ్వాలి. 2 రెబ్బల కరివేపాకును కూడా వేసుకుని మరి కొద్దిగా వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని తీసుకుని ఇందులో వేయాలి. ఈ గోంగూర కర్రీకి తాలింపు కొందరు పెట్టుకోరు, కానీ తాలింపు అనేది చాలా టేస్ట్ వస్తుంది. చాలా బాగుంటుంది. ఈ విధంగా తాలింపు వేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాలు స్టవ్ పైన పెట్టుకుని మూత పెట్టుకుని వేగనిద్దాం. ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేస్తే మనకి కర్రీ అనేది రెడీ అయిపోయినట్లే. దీన్ని వేరొక బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ గోంగూర టేస్ట్లో మాత్రం ది బెస్ట్. చాలామందికి పచ్చడి చేసుకునే అలవాటు ఉంటుంది, కానీ కర్రీ కూడా చాలా బాగుంటుంది. దానికి ఏమాత్రం తీసిపోని రుచిలో ఉంటుంది. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి.